శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. సో ఇంకా చూడొచ్చు ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏకంగా ఏడుస్తూ ఉన్నారు. గెలవడాన్ని తట్టుకోలేకపోతూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఓకే, సో ఇక్కడ మరొక వైపు చూడొచ్చు. మెయిన్ పర్సన్ ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, మదర్, నవీన్ యాదవ్ వాళ్ళ మదర్ ఉన్నారు. అమ్మ ఏంటి అవి ఆనంద బాష్పాలేనా? అయ్యో ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా నీ కళ్ళలో తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డికి 1000 కోట్ల దండాలు. రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మా కొడుకుకి ఇచ్చినందుకు, ఆయన గెలిపించుకున్నందుకు 1000 కోటి వందనాలు. ఏంటమ్మా నీ బిడ్డ 1 ఓటు 2 ఓటు కాదు 25,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అయినాడు. 40 ఏళ్ళ కష్టం అమ్మా, 40 ఏళ్ళ కష్టం. ఈ రోజు నిన్నటిది మొన్నటిది కాదు, 40 ఏళ్ళ కష్టం మాది. ఇప్పుడు ఫలించింది. రేవంత్ సార్ దయ వల్ల మాకు అది దక్కింది. 40 ఏళ్ళ నుంచి ఎన్నో చూస్తుంటారు కదా మీరు. ఇన్ని చూసినాం. ఇప్పుడు నేను అనిపించిందమ్మా నీ కొడుకు ఎమ్మెల్యే అవుతాడని అనిపించింది, కానీ మధ్యలో రాక్షసులు తొక్కేసిరు. మా ఆయన తొక్కేసిరు, నా కొడుకును కూడా తొక్కి పండబెట్టాలని చూసారు. కానీ ఆ భగవంతుడు ఒకడు ఉన్నాడు. భగవంతుడు దయ వల్ల, రేవంత్ దయ వల్ల మా కొడుకు గెలిచిండు. చాలు. టికెట్ ఇచ్చినప్పటి నుంచి రోజు దేవుడికి ఏం మొక్కుకున్నావు? గెలవాలనే మొక్కుకున్నాము. గెలవాలి, ప్రజల బాధలు తీర్చాలి. మనం గెలిచాందని అయిపోదు మనది. ప్రజలకు వాళ్ళకి ఏమైతే మనం వాగ్దానాలు చేసుకుంటాం అవి కంపల్సరీ తీరవాలి. ఇప్పుడు ఇన్ని రోజులు నీ కొడుకు ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అసెంబ్లీలో చూస్తావు కొడుకుని. ఎంత ఎమ్మెల్యే అయినా అసెంబ్లీ చూసినా తల్లికి ఒక కొడుకే కదా. ఓ అన్న అంటే సొంత అన్ననా? ఓ మేనల్లుడు, అయితే మేనల్లుడు ఎమ్మెల్యే అయిపోయినాడు. మరి కష్టపడ్డానికి ఫలితం దక్కింది. రౌడీ అన్నారు కానీ వాళ్ళే రౌడీలు. మా అన్న మస్తు సాయం చేసాడు. శ్రీశైలం అన్న కేసీఆర్కు, ఆయనకు ఇచ్చినప్పుడే, ఆయన పార్టీలు ఉన్నప్పుడు ఏమో రౌడీ కాలే అన్నయ్య. ఇప్పుడు రౌడీ. 2001లో పి జనార్దన్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ మాది, మేము చిన్నప్పటి నుంచి. ఈయన అందులో తీసుకొని అన్నని అట్లా చేసేసిండు. అన్ని పార్టీల మోసం. రౌడీ అన్నోడిని గెలిపించారు. అదే రోజు 100 మందికి అన్నం పెడతాడు అన్నయ్య. వాళ్ళు రౌడీలు. అన్నం పెట్టిన సోనియా అమ్మకు బొమ్మ గిమ్మ అన్నారు. వాళ్ళు రౌడీలు. సోనియా అమ్మ కన్న తల్లి. ఇప్పుడు కన్న తల్లికి చేరుకుండు నవీన్ యాదవ్. సో అన్నం పెడతాడు అందరికి అన్నారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఏమైతారు మీరు? నేను కజిన్ అవుతాను. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు చాలా హ్యాపీగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దొరికిండు. ఇంకా ఇప్పటి నుంచి తిరుగులేదండి. మా నవీన్ వచ్చేసిండు. ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. జూబ్లీహిల్స్ ప్రజలకి ఇంకా తిరుగులేదా? లేదు. ఇంకా వీళ్ళకి ఈ డెవలప్మెంట్ ఇంకా చూడండి, ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ అనేది ఎట్లాంటి మలుపు తిరుగుతుంది, ఎట్లాంటి డెవలప్మెంట్ వస్తుంది అని. సో ఇంకా ఏమవుతారు? మీరేమవుతారు? నేను కార్యకర్త. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. జూబ్లీహిల్స్ బాగుపడుతుందని ఇంకా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ బాగుపడుతుంది అంటూ కూడా మేము ఆశిస్తున్నాము అంటున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. హాయ్ అండి, ఒక్క నిమిషం. కొంతమంది సెలబ్రేషన్స్ లో మీడియాతో కూడా మాట్లాడడానికి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు. బికాజ్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. 40 ఏళ్ళ కష్టం అంటూ కూడా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. 40 ఏళ్ళ ఆ కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది అంటూ కూడా భావిస్తున్నారు కుటుంబ సభ్యులంతా.